హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక బకాయిలకు బదులుగా సమానమైనటువంటి భూ కేటాయింపు నిర్ణయం పైన మీ అభిప్రాయాలు. సో, నిన్నటి రోజున మనము సమానమైన భూ కేటాయింపుకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. సో, దానిపైన స్పందించి చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ విధంగా కామెంట్స్ అయితే చేశారండి. సో, వారి అభిప్రాయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చదివేదన్నీ కూడా అభిప్రాయాలు మాత్రమే అండి. సో, ఇక చూసుకున్నట్లయితే మనకు మొదటగా ఆహ్, జీఎస్ రావు గారైతే చెప్తున్నారు. కడియంలో ఒక ఎకరం భూమి విలువ 10,00,00,000 రూపాయలైతే అనకాపల్లి లంబసింగి దగ్గర రిసార్ట్‌లో ఎన్ఆర్ఐలకు ఒక ఎకరం 3,00,00,000కు తెనాలి వారు రియల్ ఎస్టేట్ చేసి అమ్మారు. భూములు చాలా రేట్లున్నవి. ఉద్యోగి బయటికొచ్చి చూస్తే విస్తుపోయేలాగా ఉన్నది లోకం. సో, ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగబద్ధ విధానాలు మార్చరాదు, మారవు. ఇవ్వలేకపోవడం అంటే ఉద్యోగ నాయకుడు చేయవలసిన పని కాదు ఇది. ఎమ్మెల్సీ పదవులు ఆశపెట్టి శుష్క పలుకులు రాజకీయ నాయకులకు పలుకుచున్నారనైతే అంటున్నారు. సో, ఫ్రెండ్స్, ఇది వారి అభిప్రాయం మాత్రమే. సో, అలాగే మరొకరు ఈ ప్రతిపాదన వినడానికి కొంత బాగానే ఉంది. ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన గురించి చెప్తే ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ముందు సో, ప్రభుత్వానికి చెప్పే ముందు ఆహ్, చెప్పిన తర్వాత సో, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక కమిటీ అయితే వేయమంటారు. కమిటీ సిఫార్సులు తెలియజేయడానికి కనీసం 10 సంవత్సరాలు సమయం తీసుకుంటుంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం ఎస్కేప్ కావడానికి ఉద్యోగులే ఒక మంచి మార్గం చూపించినట్టు కూడా అవుతుంది. ఇందులో ఎవరికీ ఏ విధమైన సందేహం ఉండనక్కర్లేదంటున్నారు. సో, ఇటువంటి ఆలోచనలేమి అవసరం లేదంటున్నారు. ఇలా చెప్తే మనమే ఒక దారి చూపించినట్టు అవుతుంది అంటున్నారు. ఇక తర్వాత భూమి ఇస్తే నాయకుల పాలవుతుంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరగదనైతే అంటున్నారనమాట. సో, ఫ్రెండ్స్, ఇది కేవలం వారి అభిప్రాయాలు మాత్రమే. అలాగే మరొకరు ప్రభుత్వం భూములు కంటే ఆర్‌బీఐ బస్టాండ్‌లు, బ్యాంకు భవనాలిస్తే మంచిదంటున్నారు. సో, తర్వాత భూమి వద్దు అనే వాళ్ళ పరిస్థితి ఏమి కావాలి? డబ్బులు పోతుంది. అలాగే లక్షల ఖర్చు, దానిపై వచ్చే ఆదాయం 10 పైసలు కూడా రాదు. జీవితాంతం కష్టపడింది. చివర్లో కూడా డబ్బు చూడకపోతే ఎట్లా? ఏమి ఐడియా ఇది మంచిది కాదంటున్నారు. అది కూడా ఫ్లాట్ అంటే ఫ్లాట్ ఎత్తుకొని ఆహ్, ఈ విధంగా చెప్తున్నారండి. సో, కనీసం 10 ఎకరాల భూమి ఇచ్చి వ్యవసాయం ఆహ్, చేసుకొని బతకవచ్చు. సో, ఫ్లాట్ అంటే వద్దంటున్నారు. సో, ఇది ఇదంతా కరెక్ట్ కాదనైతే వీరి అభిప్రాయము. తర్వాత మరొకరు పొరుగు రాష్ట్రాల మంత్రులకు తెలియజేయండి. వాళ్ళు మాటకు కోట్లు కొల్లగొట్టవచ్చు. అది ఎక్కడ రాంచిపెట్టిందో తెలపమని చెప్పండి అనైతే ఎక్కడ దాచిపెట్టిందో తెలపమని చెప్పండి అంటున్నారు. ఇక ప్రభుత్వం మనల్ని పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున అర్హులైన పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం వారు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్ కూడా ఇవ్వాల్సిన బకాయిలకు బదులుగా ప్రస్తుతం మార్కెట్ రేట్ కాకుండా ప్రభుత్వ సబ్సిడీని అమలు చేసి భూమిని బదలాయిస్తే సమస్య చాలా వరకు తీరుతుందని మా అభిప్రాయం అంటున్నారు. సో, దయచేసి నాయకులు ఆ దిశగా ఆలోచించండి. కార్యసాధనలో సఫలీకృతం అవ్వవచ్చని నాయకులైతే అభినందనలు తెలియజేస్తున్నారు. సో, మరొకరు ఈ విధంగా అంటున్నారండి. అట్‌లీస్ట్ 3 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ మస్ట్ టు బి అలాటెడ్ ఫ్రమ్ ద ఆహ్,
లోయర్ క్యాడర్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్ అంటున్నారు. కనీసం 3 సెంట్లన్నా ఇవ్వండి అంటున్నారు. గుడ్ డిసిషన్ అంటున్నారు. సూర్యనారాయణ గారిని నమ్ముకుంటే అమరావతి మునిగినట్లే మనం మునగడం ఖాయం. రేపు 3 గంటలకు అంటే ఈరోజు 3 గంటలకు మీటింగ్ ఉంది కదా! అప్పుడు తెలుస్తుంది మన ఉజ్వల భవిష్యత్తు ఏంటో అనైతే అంటున్నారు. ఇకపోతే భూ కేటాయింపు ఆర్థిక సమస్యలను తీర్చదు కదా! ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలన్నా, అమ్మాయి పెళ్లి చేయాలన్నా, అబ్బాయిని చదివించాలన్నా, చేసిన అప్పులు తీరాలన్నా భూ కేటాయింపుతో సమస్యలు తీరవు అంతే అంటున్నారు. సో, డబ్బులైతే ఇవ్వాలి అంటున్నారు. మరికొందరు ఎక్సలెంట్ ఐడియా అంటున్నారు. ప్లీజ్ డూ ఇట్ అంటున్నారు. గుడ్ ఐడియా అంటున్నారు. మంచి ఆలోచన మరియు ఉత్తమ సలహా ఉద్యోగులు హర్షించదగ విషయం అంటున్నారు. సో, ఏమి జరిగేది కాదు. మరి ఏమి ఇది అంటున్నారు. ఇలాంటివేం జరగవంటున్నారు. ఇక బకాయిలు చెల్లించడం తప్పనిసరి. ఎక్కడ ఇస్తారు? ఆహ్, రీసేల్ ఉందా? ఉంటే వాళ్ళు అమ్మి తీర్చేయవచ్చు. అంటే ఈ యొక్క భూములను ప్రభుత్వమే అమ్మి తీర్చొచ్చు గదా! బకాయిలంటున్నారు. ఇకపోతే సూర్యనారాయణ గారి ఆలోచన దృక్పథం చాలా బాగుంది. మన రిటైర్డ్ ఎన్‌జీఓస్ అందరూకి నచ్చుతుంది అని ఒక రిటైర్డ్ ఉద్యోగిగా భావిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఎలాగూ మనకు రావాల్సిన ప్రభుత్వ రాయితీలు ససేమిరా చెల్లించే పరిస్థితిలో లేదు. సర్వత్రా ఇది అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నానైతే ఆహ్, మనకు మన మిత్రులు కామెంట్ చేసి తెలిపారండి. ఇక ఎక్సలెంట్ ఐడియా అయితే అంటారు. ఇకపోతే సముద్రంలో కృష్ణా రివర్‌లో ఆహ్, ఈ విధంగా ఫ్లాట్ ఇవ్వండి అంటున్నారు. ఇకపోతే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ కట్టడం స్టాప్ చేసి ఆహ్, ఆహ్, ఆర్‌డి అంటే ఆర్‌డి కట్టండి అంటున్నారు. రికరింగ్ డిపాజిట్ కట్టండి అంటున్నారు. ఇకపోతే ఇది గుడ్ ఐడియా. మరొకరు ఇట్ ఈస్ ఎక్సలెంట్ సజెషన్ టు బి రివ్యూడ్ బై ఆల్ అసోసియేషన్ ఫర్ అడాప్షన్. అన్ని స్టేట్స్ లేని ప్రాబ్లమ్ మన స్టేట్‌కే ఇలా ఎందుకొచ్చిందంటున్నారు. లేకపోతే గుడ్ ఐడియా. 90% ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ యాక్సెప్ట్ దిస్ సిట్యుయేషన్ అంటున్నారు. ఈ ఎకరం 99 పైసలకి ఇస్తారా అంటున్నారు. సో, మై బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. సో, మొత్తానికి చెప్పేదేంటంటే, ఇక్కడ మనము ఇవన్నీ చూసిన తర్వాత కొన్ని భిన్న అభిప్రాయాలైతే ఉన్నాయండి. సో, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది యాక్సెప్ట్ చేయడం లేదు. సో, ప్రభుత్వం దగ్గర భూములుంటే ప్రభుత్వమే అవి అమ్మేసి డబ్బులు ఇవ్వచ్చు కదా!